హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం. ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా జ్ఞాన సముపార్జన సజ్జన సాంగత్యంలో భాగంగా రోజుకొక మాస్టర్ ద్వారా అద్భుతమైన టాపిక్ తో వాళ్ళకి తెలిసిన ఒక జ్ఞానాన్నంతా కూడా అందుకుంటూ ఉన్నాం. ఆ ఒక జ్ఞానం చింతని మన ఒక జీవితం ఇంకా ఆనందమయంగా చేసుకుంటూ ఆ ప్రయాణంలో ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం మాస్టర్స్ రోజు కూడాను. ఈ రోజు ఆ చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు జయసుధా మేడం గారు పలమనేరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ ముసుగును తొలగించండి. మనము ఎలా అయితే జీవించాలో నటనగా జీవిస్తున్నాం, ముందుగా ఒకలాగుంటున్నాం, వెనక ఒకలాగుంటున్నాం. ఆ మాస్క్ అనేది లేకుండా ఎవరు లేరు కదా మాస్టర్స్. సో అలాంటి ఒక ముసుగును తొలగించాలి అంటే ఇద్దరుగా జీవించొద్దు అని అంటారు. అపరిచితుల్లాగా ఇద్దరుగా ముగ్గురుగా అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగుంటూ ముందు ఒకటి మాట్లాడతాం, వెనక ఒకటి మాట్లాడతాం. సో అలాంటి ఒక చర్చా వేదికలో ఉండకుండా అలాంటి ఒక జీవన శైలిలో మార్పు చేసుకుంటూ జ్ఞానాన్ని పట్టుకొని ఆ ముసుగుని ఎలా తొలగించుకోవాలో ఆ చక్కటి జ్ఞానాన్ని ఈ రోజు మేడం ద్వారా అందుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మ గారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈరోజు మనము ఒక చక్కటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ముసుగును తొలగించుకోవడం ఎలా. చూడండి, మేడం అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ముసుగులు వేసుకొని వచ్చాం మనం. ఏ ఏం ముసుగు ఏం ముసుగు అంటే మనసు అనే ముసుగును వేసుకొని వచ్చాం మనం. మనము యాక్చువల్ గా భూమి మీదకి ప్రతి ఒక్కరు ఎందుకు వస్తాం? ప్రతి ఒక్క సోలు భూమి మీదకి ఎందుకు వస్తుంది అంటే తనని తాను తెలుసుకోవడం కోసం, తాను ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థితికి చేరుకోవడం కోసం ప్రతి ఒక్కరూ భూమి మీదకి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విషయాల్లో పడి మనల్ని మనం మర్చిపోతాం. నేనే శరీరము, ఈ కనిపించే ఈ ప్రపంచమే సత్యము, కనిపించే ఈ విషయాలే సత్యము అనే భ్రమల్లో జీవిస్తూ ఉంటాం. సో మనల్ని మనం మర్చిపోతాం. సో కాబట్టి అంటే వాస్తవానికి మనం అందరం దిగి వచ్చిన దైవాలం. అంటారు కదా పత్రి సార్, నువ్వే దైవానివి, నువ్వే దైవానివి. అంటే మనందరిలో కూడా ఆ దైవత్వం ఉంది ఫ్రెండ్స్. మనందరం నిజంగా దైవాలమే. కానీ మనం మర్చిపోయాం. ఎందుకంటే మనస్సు అనే పొర పెద్ద అడ్డుగా ఉంది. మనస్సు అనే పొరను మనం అడ్డుగా పెట్టుకున్నాం. కాబట్టి ఆ మన లోపల మన అంతరంగంలో దాగి ఉన్న దైవత్వాన్ని మనం మర్చిపోయాం. మనం బయట వెతుకుతున్నాం, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చింది ప్రతి ఒక్క క్షణము ఆస్వాదించడం కోసం వచ్చాం. ప్రతి ఒక్క నిమిషం ఆనందించడం కోసం వచ్చాం. ఆ శాశ్వత ఆనందాన్ని పొందడం కోసం వచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాము? మన యొక్క సహజ స్థితి, మన యొక్క వాస్తవ స్థితినే ఆనంద స్థితి. కానీ ఆనందాన్ని మనము బయట వెతుకుతున్నాం, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, విషయాల్లో వెతుకుతున్నాం. ఇక్కడ విషయాలు అంటే ఒక మాట గుర్తు వస్తుంది. అష్టావక్రుడు ఏమంటాడంటే జనక మహారాజుకి అష్టావక్రుడికి మధ్య ఒక సంవాదం జరుగుతుంది. అదే అష్టావక్ర గీత. జనక మహారాజు ఆ అష్టావక్రుడిని, సో ఇది కొంచెం టూకీగా తెలుస్తుంది, ఎందుకంటే అందరికి ఐడియా ఉందో లేదో అని ఒక డౌట్ వచ్చింది. ఒక చిన్న ఆ దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఒక ఏంటి అంటే అష్టావక్రుడు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జనక మహారాజు ఒక పెద్ద చర్చా గోష్ఠిని ఏర్పాటు చేస్తాడనమాట. వేదాల పైన చర్చ, ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తాడు. అంటే దేశంలో ఉన్నటువంటి పండితులందరినీ ఆహ్వానిస్తాడు ఆ చర్చా గోష్ఠిలో పార్టిసిపేట్ చేయడం కోసం. సో వాళ్ళు అందరూ వస్తారు. ఆ చర్చా గోష్ఠి స్టార్ట్ అవుతుంది. ఆ చర్చా గోష్ఠిలో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళకు 1000 గోవులు బహుమతి అని చెప్పి ప్రకటిస్తాడు. ఆ 1000 గోవులకు కూడా కొమ్ములు, 1000 గోవుల యొక్క కొమ్ములకి బంగారు రేగులతో కవరింగ్ చేసి, ప్లస్ ఆ బంగారు రేకులకు కూడా రత్నాలతో పొదిగినటువంటి బంగారు రేకులు.
సో అది ఆ కొమ్ముల్ని కవరింగ్ చేసి ఉంటారు. ఈ 1000 గోవులు ఎవరైతే గెలుస్తారో ఈ చర్చాగోష్ఠిలో వాళ్ళకి ఈ 1000 గోవులు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటిస్తాడనమాట. అప్పుడు ఆ చర్చాగోష్ఠి స్టార్ట్ అవుతుంది ఉదయము. ఒక్కొక్కరు వందినుడు అనే ఒక పండితుడు ఉంటాడు. ఆయన చేతిలో ఒక్కొక్కరు ఓడిపోతూ ఉంటారు. సో అట్లా సాయంకాలం అవుతుంది. అందరూ ఓడిపోతూ ఉంటారు. లాస్ట్ సాయంకాలము ఇంకా ఫైనల్ ఇంకా ఆయన ఒక్కడే ఉంటాడు. ఇంకా ఆయన ఓడిపోతే ఇంక ఈయన గెలిచినట్టే డిక్లేర్ చేసేస్తారు ఇంకా. ఇంకా ఇంకా ఆ ఈయనని ప్రశ్నించడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య చర్చ స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్థమైపోతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన ఓడిపోతాడు. ఈ వందినుడు అనే ఆయనే గెలవడం ఖాయము అనేసి అందరికి అర్థమైపోతుంది. ఆ టైంలో ఈ విషయము వాళ్ళ నాన్న ఓడిపోతున్నాడు అనే విషయం అష్టావక్రుడికి తెలుస్తుంది అనమాట. తెలియగానే గబగబా వస్తాడు. వచ్చి ఆ రాజ సౌధంలోకి అడుగు పెట్టగానే అష్టావక్రుడికి తెలుసు కదా, అష్టావక్రుడు అంటే 8 వంకరలతో జన్మించుంటాడు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి వేదాలను వల్లవేస్తూ ఉండేవాడు అనమాట. సో అట్లా కొన్ని రోజులు ఈయన తల్లి గర్భంలో నుంచి వింటూ ఉండేవాడు. అట్లా కొన్ని రోజులు అయిపోతుంది. రోజు ఇదే చదవడము ఇదే చేస్తూ ఉంటాడు. సో అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉంటాడు కదా. ఆ సో ఆ తల్లి గర్భంలో నుంచి ఆ బిడ్డ వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఇంకా చాలా ఆ ఇట్లా ప్రతిరోజు వల్ల వేయడం వల్ల ఏం ప్రయోజనము, ఆత్మ గురించి ఎక్స్పీరియన్స్ చేస్తే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి కదా. ఇలా రోజు చదివి బట్టి కొట్టడం వల్ల ఏం ప్రయోజనం, దీనివల్ల ప్రజ్ఞను ఏమైనా ప్రాప్తించుకోవడానికి అవుతుందా అని ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట. బిడ్డ వాయిస్ వినిపిస్తుంది. తండ్రి కదా, ఎంతైనా కూడా ఆ గర్వం ఉంటుంది కదా, నేను తండ్రిని అనే ఈగో ఉంటుంది కదా. సో ఇంకా ఆ తండ్రి ఆ కోపం వచ్చేస్తుంది, విపరీతమైన క్రోధావేశంతో నువ్వు నన్ను ఎక్కిరిస్తావా, నేను ఒక గొప్ప పండితుడిని, నువ్వు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు, నువ్వు నన్ను ఎక్కిరిస్తావా అని చెప్పేసి క్రోధావేశంతో ఆ కోపాన్ని తట్టుకోలేకుండా ఇంకా పుట్టని బిడ్డని శపించేస్తాడు. చూడండి, శపించేస్తాడు. ఎందుకంటే నేను నేను అనే ఆ అహంకారం. సో సో బిడ్డని శపించేస్తాడనమాట. నువ్వు ఆ అష్టవంకరాలతో జన్మించాలి అని చెప్పి బిడ్డను, తన సొంత బిడ్డనే తాను క్షపించుకుంటాడు. చూడండి, ఇక్కడ రియల్ గా మనం ఒక విషయం అర్థం చేసుకున్నట్లయితే నిజంగా అక్కడ ఏం చెప్తున్నారు. పత్రి సార్ ఒక మాట అంటారు కదా, వినాలి వినాలి వినాలి, ఎవరేం చెప్పినా వినాలి చెప్తారు కదా. ఇప్పుడు నేను అనే అహంకారం మనలో ఉన్నంత వరకు ఏది మనం గ్రహించలేదు. దేన్ని ఏది మనము అంటే ఆ నేను అనేది ఉన్నంత వరకు అక్కడ ఆ అహంకారమే డామినేట్ చేస్తూ ఉంటుంది. నేను, నా ముందర నువ్వెంత, ఎవరి మాటలు వినడానికి ఇష్టపడం. ఇంకా మనకన్నా చిన్నవాళ్ళ మాటలు అయితే అస్సలు వినం. నాకేం నువ్వు చెప్పేది, నాకు ఇంత అనుభవం ఉంది, నాకు తెలిసిన దానికన్నా నీకేం తెలుసు, నాకు ఇంత జ్ఞానం ఉంది, ఇంత అనుభవం ఉంది అనే ఆ ఈగోనే డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎవరి మాటలు వినడానికి ఇష్టపడం. సో అట్లా ఆ తండ్రికి కూడా ఇంకా నువ్వు పుట్ల, నువ్వేంటి నన్ను ఎక్కిరిస్తావే అని చెప్పి అహంకారం వచ్చేస్తుంది అనమాట. నిజంగా ఆ బిడ్డ ఏం చెప్తున్నాడు అని ఒక్కసారి విని ఆ విషయాన్ని గ్రహించింటే సత్యాన్ని అర్థం, నిజమే కదా, ఇప్పుడు వేదాలు వల్ల వేయడం వల్ల ఏం ప్రయోజనం, ఇదంతా నిరర్థకం కదా, ఉపయోగం ఏమైనా ఉందా. ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. చిన్నప్పుడు కూడా నాకు కూడా ఈ ప్రశ్న ఉండింది. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు చూసినా నేను లలితా సహస్రనామం చదువుతాను, విష్ణు సహస్రనామం చదువుతాను, ఇంకా కొంతమంది అయితే భగవద్గీత నేను ఉదయం లేచినప్పటి నుంచి చెప్పుకుంటూనే ఉంటా, 18 అధ్యాయాలు ముగించేస్తాను అంటూ ఉంటారు. సో అప్పుడు నాకు చిన్నప్పుడు అనిపిస్తూ ఉండేది, వీళ్ళంతా చదువుతామంటారు, దాంట్లో అర్థం ఏమైనా తెలుసా, అర్థం తెలియకుండా ఊరికే చదవడం వల్ల ఏం ప్రయోజనం, అందులో ఏం రహస్యాలు ఉన్నాయి, ఏం జ్ఞానం ఉంది, అది తెలుసుకున్నప్పుడు మనం ఆచరించే ప్రయత్నం చేస్తాం. ఏమి తెలియకుండా ఊరికే చదవడం వల్ల ఏమొస్తుంది అంటే మన మన ఎదుగుదల అనేది జరుగుతుందా, ఎదుగుదలకు అదేమైనా ఉపయోగపడుతుందా. ఇదే అష్టావక్రుడు ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి
దీనికేం ఉపయోగం? ప్రతిరోజు వల్లవేస్తున్నావు, ప్రతిరోజు చదువుతున్నావు. ఊరికే చదువుకుంటూ బట్టి కొట్టడం వల్ల ఏం ప్రయోజనం? అది నీకు వచ్చేస్తాయి శ్లోకాలు, కంఠస్థం చేసేస్తావు, కానీ నీకేం ప్రయోజనం దానివల్ల? నువ్వు అనుభూతి చెందాలి కదా, నీ అంతరంగంలో దాగి ఉన్నటువంటి ఆత్మను నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే, అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఊరికే చదవడం వల్ల ఏం ఉపయోగం ఉంది? నా బిడ్డ చెప్తాడు. ఆ మాటలు విని ఈయన గ్రహించి అవును నిజమే సత్యమే కదా అని అర్థం చేసుకుని ఉంటే ఆయన ఇంకా ఎదిగుండేవాడు, సాధనలు చేసి ఉండేవాడు, అంతరంగంలోకి ప్రవేశించి తనని తాను తెలుసుకునేవాడు, ముక్తిని పొందేవాడు. అవునా కాదా? ఇది ఇప్పుడు నేను అనే అహం ఉన్నంత వరకు మనం ముందుకు వెళ్ళలేము, మన ఎదుగుదల అనేది ఉండదు. సో మనలో పరివర్తన జరగదు. మనలో పరివర్తన జరగకుండా మనం ఎలా ఎదగగలుగుతాం? సో కాబట్టి ఎవరేం చెప్పినా ఫస్ట్ వినాలి, చిన్న వాళ్లే కదా అనేది కాకుండా ఏం చెప్తున్నారు వినడంలో మనం నష్టపోయేది ఏం ఉండదు. సో అట్లా ఇది ఆయన జననం అలా జరుగుతుంది అనమాట. అష్టవంకరలతో తండ్రి యొక్క కోపం వల్ల బిడ్డను శపించడం జరుగుతుంది. నువ్వు వంకరలతో జన్మించాలనేసి అట్లా 8 వంకరలతో జన్మిస్తాడనమాట. ఆ రాజసౌధం దగ్గరకి అడుగు పెట్టగానే అక్కడున్న పండితులు అందరూ చూసి నవ్వేస్తారు. ఎందుకంటే ఆయన ఆకారం అలా ఉంటుంది. ఈయన కూడా నవ్వేస్తారు, ఈయన కూడా పగలబడి నవ్వేస్తారు. రాజుకి, జనక మహారాజుకి ఏం అర్థం కాదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నవ్వుతున్నారు బాలక నువ్వు? అందరూ నవ్వుతున్నారంటే నేను అర్థం చేసుకోగలను కారణాన్ని, బట్ నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగితే, చర్మకారుల చేత సత్యం నిర్ణయించబడుతోంది అంటే ఇక్కడ చర్మకారులు అనే పదాన్ని వినగానే జనక మహారాజుకు అసలు ఏం అర్థం, ఎందుకు ఇలాంటి పదం ఉపయోగిస్తున్నాడు? చర్మకారులు అని ఎవరిని అంటారు? చెప్పులు కుట్టే వాళ్ళని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులు, వేదాలలో గొప్ప పాండిత్యం గల వాళ్ళు, వీళ్ళని పట్టుకొని చర్మకారులు అంటున్నావని ఆయన నోట మాట రాదనమాట. ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి చర్మకారులు ఈ చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, నన్ను చూసి కాదు. అంటే సత్యం ఎంత అద్భుతంగా ఆ మాటలోనే సత్యం దాగి ఉంది చూడండి. ఈ చర్మాన్ని చూసి నవ్వుతున్నారు. వీళ్ళంతా చర్మకారులు కాకుండా ఇంకేమవుతారు వీళ్ళు? ఈ చర్మకారులు ఈ చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, నన్ను చూసి నవ్వడం లే. అంటే ఆయన యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు. జనక మహారాజుకు అర్థమైపోతుంది ఆ బిడ్డ యొక్క స్థితి. కానీ ఆ క్షణంలో ఏం మాట్లాడు, సభ అంతా సైలెంట్ అయిపోతుంది, ఎవ్వరు మాట్లాడరు. తర్వాత ఆ రోజంతా జనక మహారాజుకి అసలు కంట్లో నిద్ర కూడా పట్టదనమాట. అవును కదా, ఆ బాలుడు చెప్పింది సత్యమే కదా, నిజమే కదా. నేను ఈ గోస్ట్ అంతా ఏర్పరిచింది చర్మకారుల గోష్ఠిని ఏర్పరిచింది అంటే అందరూ దేహస్థితిలో ఉన్న వాళ్లే కదా వీళ్ళంతా అనేసి ఒకే ఆలోచనలు. అయ్యో నేను కూడా నవ్వేశానే, నేను కూడా తప్పు చేశానే, ఆ బాలుడు చెప్పిన ప్రతి విషయము ప్రతి మాట సత్యం కదా అని రాత్రంతా నిద్ర పట్టదు. మరుసటి రోజు తెల్లారి గుర్రపు స్వారీకి అని చెప్పి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అష్టావక్రుని చూసి వెంటనే గుర్రం దిగి 12 ఏళ్ల బాలుడు, అది కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తాడనమాట. తర్వాత ఆయన్ని రాజ్య సౌధానికి తీసుకెళ్లి ఆహ్వానిస్తాడు. సో అట్లా అష్టావక్రుడు రాజ సౌధంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తూ నాకు సత్యాన్ని బోధించండి అని చెప్పి, నాకు ఇప్పుడే బోధించండి అని అడుగుతాడనమాట. అప్పుడు అష్టావక్రుడు చెప్తాడు, విషయాలను విషంలా త్యజించు అనేసి చెప్తాడు. అంటే ఈ విషయాలు అనేది విషం లాంటివి. సో అంటే ఈ విషం అనే పదం నుంచినే విషయం అనే పదం వచ్చిందంట, విషం నుంచి విషయం అనే పదం వచ్చిందంట. ఈ విషయాలు విషంతో సమానము అని చెప్తాడు అష్టావక్రుడు.
అంటే మనం ఏం చేస్తున్నాం? మనసు అనే ముసుగును వేసుకొని విషయాల వెంట పరిగెడుతున్నాం. సో ఈ ముసుగుని తొలగించుకోనంత వరకు ఈ విషయాల్లోనే మనము ఈ భ్రమల్లోనే జీవిస్తూ ఉంటాం, ఈ మాయల్లో జీవిస్తుంటాం, ఈ అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాం, బాధల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. సో విషయాలు విషం లాంటివి అని అష్టావక్రుడు చెప్తాడు. విషయాలను విషంలా త్యజించు. సో అంటే విషం ఏం చేస్తుంది? విషాన్ని మనం తీసుకుంటాం. తీసుకున్నప్పుడు విషం ఏం చేస్తుంది? మనల్ని చనిపోతాం కదా, విషం తీసుకున్నప్పుడు చనిపోతాం. సో అంటే అలాంటివి మన జీవితాన్నే మనం కోల్పోతాము అని ఇక్కడ అష్టావక్రుడు చెప్తాడనమాట. అందుకే విషయ వాంఛలను విషంలా త్యజించు అంటారు. విషయ వాంఛలను విషంలా త్యజించు. ఎంత అద్భుతమైనటువంటి బోధ చూడండి. సో నువ్వు ఇంకా విషయాల వెంట పరిగెడుతున్నావేమో, విషయాలను విషంలా త్యజి, విషయ వాంఛలను వదిలిపెట్టు. విషం లాంటివి ఈ విషయాలు. అంటే ఈ ఈ విషయాలు వెంట పరిగెడుతున్నంత వరకు మనం శక్తిని కోల్పోతూనే ఉంటాం. చూడండి, మనకు తెలియకుండా నేను ఇన్నేళ్లు ధ్యానం చేస్తున్నా, అన్నేళ్లు ధ్యానం చేస్తున్నా అని చెప్తూ ఉంటారు చాలా మంది. సాధన ద్వారా శక్తిని పొందుతాం, కానీ మళ్ళా ఈ విషయాలలో పడి మన శక్తిని కోల్పోతూ ఉంటాం. ఆ శక్తి పీల్చేస్తుంది. అందుకే మనము నిజంగా మన జీవితాన్ని జీవిస్తున్నామా? నిజమైన జీవితాన్ని జీవిస్తున్నామా అంటే నిజమైన జీవితాన్ని జీవించడం లేదు. మనం ఏదో అలా బతికేస్తున్నాం. బ్రతకడానికి జీవించడానికి చాలా తేడా ఉంది. ఇదే చెప్తారు. సో మన జీవితాన్ని మనం జీవించాలి. మనం ఏదో బతికేస్తున్నాం, ఏదో చెయ్యాలి, చేస్తున్నాం. లోపల ఏమైనా శక్తి ఉందా? ఏమైనా ఉందా? ఏమీ లేవు. ఎంత చేస్తున్నాం అయినా కూడా దుఃఖాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎందుకున్నాయి? ఎందుకంటే విషయాలను మోస్తున్నాం, విషయాల వెంట పరిగెడుతున్నాం కాబట్టి, విషయ వాంఛల వెంట పరిగెడుతున్నాం కాబట్టి. ఏదో ఒక కోరికలు, నేను, నాది అనే అహంకారము, స్వార్థము, మమకారాలు, అసూయ, ద్వేషాలు, ఇలా జీవిస్తున్నాం. సో మరి ఇవన్నీ మనలో ఉన్నటువంటి శక్తిని హరింపచేస్తాయి. అందుకే మనము ఎంత వీక్ గా ఉంటామో చూడండి. ఏదో చేస్తాం నిజంగా. ఇంకొక మాట చెప్తారు, దయ, ప్రేమ, వీటిని అమృతంలా స్వీకరించు అని చెప్తారు. కరుణ, దయ, ప్రేమ, సో ఇలాంటి గుణాలను నువ్వు అమృతంలా స్వీకరించు. అష్టావక్రుడి బోధ ఎంత గొప్ప బోధ చూడండి. విషయ వాంఛలను విషంలా త్యజించు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే, ఎందుకంటే ఇక్కడ జనక మహారాజు అడుగుతున్నారు, సత్యాన్ని తెలుసుకోవాలి, ప్రజ్ఞను ఎలా ప్రాప్తించుకోవాలి, విముక్తిని ఎలా సిద్ధించుకోవాలి, నిస్సంగత్వాన్ని ఎలా సాధించుకోవాలి. అంటే నిస్సంగం అంటే ఏంటి? డిటాచ్మెంట్, బంధరాహిత్య స్థితి. డిటాచ్మెంట్ గా ఎలా ఉండాలి? ఎంటర్టైన్మెంట్ మాస్టర్స్ అందరూ కూడా డిటాచ్డ్ గానే ఉంటారు. వాళ్ళకి అందరిలో ఉంటారు, అందరి మధ్య ఉంటారు, కానీ డిటాచ్డ్ గా ఉంటారు. తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంటారు, దేనికి అంటకుండా ఉంటారు. సో నిస్సంగత్వాన్ని ఎలా సాధించుకోవాలి ఇదే అడుగుతాడు. అడిగినప్పుడు ఫస్ట్ చెప్పే మాటే విషయ వాంఛలను విషంలా త్యజించు. కరుణ, ప్రేమ, దయ, సత్యం, వీటిని అమృతంలా స్వీకరించు. అంటే ఈ దైవిక గుణాలతో నువ్వు జీవించు. దైవిక గుణాలను నీలో నింపుకో, దైవత్వాన్ని నింపుకో. దైవిక గుణాలంటే ఏంటి? ఆ దైవత్వం అంటే ఏంటి? దైవత్వం అంటే దైవిక గుణాలతో నిండి ఉండడం. సో ఆ గుణాలు ఏంటి? ప్రేమ, ప్రేమ, దయ, కరుణ, అంగీకరించే గుణము, క్షమించే గుణము, అందరూ నా వాళ్ళు అనుకునే గుణము, అందరితో పంచుకునే గుణము. సో ఏ ఎక్స్పెక్టేషన్, కండిషన్, డిమాండ్, పొసెసివ్నెస్ ఏమీ లేనటువంటి, షరతులు లేనటువంటి ప్రేమతో జీవించడము. సో ఇవన్నీ దైవిక గుణాలు. ఈ గుణాలతో నింపుకో నువ్వు.
వీటిని అమృతంలా స్వీకరించు. అమృతం అంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి? అమృతం కోసమే కదా దేవతలకి రాక్షసులకి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎవరు వద్దనరు అమృతం అంటే. సో ఈ గుణాలన్నీ అమృతంతో సమానము. అంటే ఈ గుణాలతో మనం జీవించినప్పుడు నిజమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం, జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం, ప్రతి క్షణాన్ని, ప్రతి మొమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అది నిజమైన జీవితం అంటే. సో ఇప్పుడు మనం జీవించేది నిజమైన జీవితం కాదు. అందుకనే అష్టావక్రుడు ఇదే చెప్తాడు, విషయ వాంఛలను నువ్వు విషంలా త్యజించు. తర్వాత నేను కర్తను అనే భావాన్ని తొలగించుకో. ఈ నేను కర్తను అనే భావం ఉన్నంత వరకు నేను కర్తను అనే నల్ల త్రాచు నిన్ను కాటు వేసింది. నేను కర్తను కాను అనే భావాన్ని డెవలప్ చేసుకో అని చెప్తాడు. సో నేను కర్తను అనే అమృతాన్ని పానం చెయ్యి అంటారు. నేను కర్తను కాను అనే భావాన్ని నీలో డెవలప్ చేసుకో. నేను కర్తను, నేను కర్తను. చూడండి, నేను నేను అనే భావం మనలో ఇది ఒక మళ్ళా అదే ఇలాంటి ముసుగులన్నీ మనం వేసుకొని జీవిస్తూ ఉంటాం. మనసు అనే ముసుగు పెద్ద ముసుగు. ఆ మనసు అనే ముసుగులోనే నేను 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 గట్టిగా పట్టుకొని ఉంటాం మనం. సో ఆ మనసు అనే ముసుగులో ఇవన్నీ పెద్ద పెద్ద అడ్డుగోడలు, నేను, నాది, ఇవన్నీ. సో ఇవన్నీ తొలగించుకోవాలంటే ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి. చిన్న బిడ్డలో కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, బిడ్డ అడుగుతాడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఆడుకోనేకి వెళ్తాను అని, ఆడుకోనే బయటకు వెళ్తాను అని. తల్లి ఏమంటుంది? వద్దు, వెళ్ళొద్దు నువ్వు అనేసి అంటుంది. తల్లికి తెలుసు ఇంట్లో ఇంకా బయటకు వెళ్ళి ఆడుకోకపోతే ఇంట్లో ఉండి ఏం చేస్తాడని తెలుసు. కానీ బయటకు వెళ్తే గలాట్ చేస్తాడేమో, వద్దు తగిలించుకుంటాడేమో అనేసి వద్దంటుంది. కానీ ఆ బిడ్డ బిడ్డ మనసులో వెళ్ళాలి, ఆడుకోవాలి అనేది ఉంది. కానీ నన్ను మా అమ్మ ఒప్పుకోలేదే అనేసి ఇంకేం చేస్తాడు? తను అనుకున్నది జరిపించుకోవాలి కదా. ఇంకా అడ్డం పడి ఏడుస్తాడు, కనిపించి విసిరేస్తాడు, నేను వెళ్ళాలి ఆడుకోవాలి అని మొండి చేస్తాడు, ఏడుస్తాడు, గోల చేస్తాడు. లాస్ట్ గా అది చూసి తట్టుకోలేకుండా తల్లి లాస్ట్ కు వెళ్ళు, నువ్వు వెళ్ళి ఆడుకో అని పంపించేస్తుంది. అంటే ఆ బిడ్డలో కూడా అహం ఉంటుంది. అంటే తను అనుకున్నది జరిపించుకోవాలి అని. ప్రతి ఒక్కరిలో అహం అనేది ఉంటుంది. ఒక స్కూల్ టీచర్ ని తీసుకోండి, స్కూల్ టీచర్ లో కూడా అహం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ చిన్న పోస్టింగే కావచ్చు, పిల్లల పైన పెత్తనం చెలాయిస్తూ ఉంటారు కదా. అంటే నువ్వు కూర్చో, నిలబడు, నేను చెప్పింది వినాలి నువ్వు, నేను చెప్పిందే చెయ్యాలి నువ్వు అని పెత్తనం చెలాయిస్తూ ఉంటారు, అవునా కాదా? అంటే ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనలో అహం ఎంత ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్స్, అంతేగాని ప్రతి ఒక్కరిలో ఉంటుంది. స్కూల్ టీచర్ అనే కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అది. సో అట్లా ఈ ముసుగులన్నీ, ఈ నేను నాది అనేది ఎంత గట్టిగా ఉంటుందంటే మనలో. సో ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తారనమాట, ఇంకొకటి కూడా విన్నాను నేను. సో ఎక్కడో చదివాను. సో ఔరంగజేబు వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రిని జైల్లో పెడతాడంట. సో జైల్లో పెట్టినప్పుడు వాళ్ళ తండ్రి కొడుకుతో, ఔరంగజేబ్తో అంటాడంట, నాకు ఇక్కడ కంఫర్ట్ గా లేదు, సౌకర్యంగా లేదు, నాకు ఒక స్కూల్ ఓపెన్ చేసుకోవడానికి కొంచెం కొద్దిగా సహాయం చేయి, 30-40 మంది పిల్లల్ని పంపించు అనేసి కొడుకుని రిక్వెస్ట్ చేస్తాడంట, అడుగుతాడంట. అడిగితే సరే అని చెప్పి 30-40 మంది పిల్లల్ని పంపిస్తారు. అంటే ఏంటి అంటే వాళ్ళ తండ్రికి, మా తండ్రికి జైల్లో వేసినా కూడా ఇంకా పూర్వపు వాసనలు, అంటే ఒక సామ్రాట్గా ఉన్నప్పుడు ఒక రాజు అనే ఆ చక్రవర్తి, నేను ఒక సామ్రాట్ని కదా అనే ఒక గర్వం ఉంటుంది కదా, ఆ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు కదా, ఆ ఈగో. జైల్లో వేసినా కూడా ఇప్పుడు కూడా ఇంకా ఆ అహం అనేది ఉంది, ఆ గర్వం అనేది ఉంది. గతంలో ఉన్నటువంటి ఆ గర్వం ఇక్కడ ఉంది. అంటే
ఇప్పుడు చిన్నదిగా ఉంది, 30-40 పిల్లల మీద మాత్రమే చూపిస్తున్నాడు అని జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే నేను నాది అనేది మనలో ఎంత పాతుకుపోయి ఉంటుందంటే అనుక్షణం ఒక మాట అంటే కూడా ఎవరైనా పక్కని కూడా ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనకు కావాలనుకుంటాం, భర్త కొనిచ్చింటాడు, ఏదో ఒక నెక్లెస్ కావాలి అని ఆశపడి ఉంటాం, కొనిచ్చింటాడు. అదే భర్త ఏదో ఒక మాట అంటాడు, మళ్ళీ కొనిచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది, మళ్ళా ఒక మాట అన్నప్పుడు ఆ ఆ చూడండి, ఆ ఆ నెక్లెస్ తో ఆ నెక్లెస్ ఉన్నప్పుడు ఉండే సంతోషం ఒక మాట అన్నప్పుడు ఇమ్మీడియట్ ఆ సంతోషం కూడా వెళ్ళిపోతుంది, ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోతాం. అంటే నన్ను అంటావా, ఆ అహం ఎంతలా మనలో పాతుకుపోయి ఉంటుంది అంటే మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎంత మనస్సు స్థితిలో జీవిస్తున్నాం, ఎంత దేహ స్థితిలో జీవిస్తున్నాం, ఎంత నేను నాది అనేది ఎంతగా పట్టుకొని ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఈ నేను నాది అనేది మనలో ఉన్నంత వరకు మనం వాస్తవాన్ని చూడలేం, సత్యాన్ని మనం తెలుసుకోలేం, మనల్ని మనం తెలుసుకోలేం. మనల్ని మనం తెలుసుకోవాలంటే ఈ పొరలన్నింటినీ మనం తొలగించుకోవాలి. సో మనము ఈ పొరలన్నీ వేసుకొని మనము జీవిస్తున్నాం. ఈ పొరలన్నీ తొలగించుకున్నప్పుడే మన లోపలికి మన అంతరంగం యొక్క లోతుల్లోకి మనం ప్రయాణించగలుగుతాం. అందుకే ఈ ధ్యానాలు, ఈ సాధనలన్నీ కూడా ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోవడం కోసం. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానం చెయ్యాలి, ప్రతి ఒక్కరు మన ధ్యానం ద్వారా వాళ్ళ అంతరంగంలో ప్రవేశించాలి, అంతరంగంలో ప్రయాణించాలి అని చెప్తాం. అంతర్ప్రయాణం అంటాం. ఎందుకు అంటే నాలో ఇంకా ఎంత అహం ఉంది, ఇంకా నాలో ఏం సరికాని గుణాలు ఏమున్నాయి. సో ఇవన్నీ మన గురించి మనం తెలుసుకోవడం కోసం. అందుకే అంటారు కదా, ఒక సాక్షిగా ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమంటారు, కొన్ని కొన్ని టెక్నిక్స్ చెప్తారు కదా. ఇప్పుడు ధ్యానము అంటే ఏంటి అంటే ధ్యాన స్థితి, ఆలోచన రహిత స్థితినే ధ్యాన స్థితి అంటారు. ఆ ధ్యాన స్థితి ఫస్ట్ లో కళ్ళు మూస్తూనే వస్తుందా, ఫస్ట్ లో ఎంతోసేపు ఆలోచనలతో గడిచిపోతుంది కదా, ఎంతోసేపు కూర్చున్న తర్వాత ఎప్పుడో ధ్యాన స్థితి వస్తుంది, మళ్ళా కొంతసేపు ఉంటుంది, మళ్ళా ఆలోచనలు వస్తాయి. ఏమంటారు, ఆలోచనలు మీరు సాక్షిగా గమనిస్తూ ఉండండి అంటారు. అంటే కొద్దిగా నువ్వు పక్కకు జరిగి వస్తున్నటువంటి ఆలోచనలతో నువ్వు కలిసిపోకుండా, ఆలోచనల వెంట పరిగెత్తకుండా జస్ట్ గమనిస్తూ ఉండు, గమనించేవాడిగా ఉండు, ఆలోచనల్ని సాక్షిగా చూస్తూ ఉండు. అలా గమనిస్తూ ఉంటే వెళ్ళిపోతాయి అంట. అవునా కదా? సో ఇక్కడ ఏం చెప్తారంటే యాక్చువల్గా నువ్వు ఇప్పుడు మనము ఇప్పుడు ఈ విషయాలు మనం దూరం చేసుకోవాలంటే ప్రతి దాన్ని గమనించడం నేర్చుకోవాలి. వస్తుంది, కోపం వస్తుంది, జస్ట్ గమనిస్తూ ఉండాలి. లేదా ఎవరో ఏదో అనేస్తారు, చూస్తూ ఉండడం, గమనించేవాడిగా నువ్వు తయారవ్వు. సాక్షిభూతంగా అంటే ఇక్కడ మన అష్టావకుడు ఒక మాట చెప్తారు, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు సాక్షిగా ఉండాలి, సాక్షిగా ఉండు, గమనించేవాడిగా ఉండు. మరి ఆ సాక్షిభూత స్థితి ఎలా వస్తుంది? ఫస్ట్ గమనిస్తూ ఉండడం నేర్చుకోవాలి, మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక చిన్న ఈ గమనించేవాడు అనే దానికి పొరపాటుగా కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చెప్తారంటే గమనించేవాడిగా ఉండు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎదుటి వ్యక్తిని గమనిస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తిని గమనిస్తూ ఉంటాం కానీ మనల్ని మనం గమనించుకోం. అంటే జనరల్ గా గమనించేవాడుగా ఉన్నామంటే ఏం అర్థం తీసుకుంటారు, ఎదుటి వాళ్ళని గమనిస్తున్నాం కదా, నేను గమనించేవాడిగానే ఉన్నాను కదా అని అర్థం తీసుకుంటాం. కానీ అది కాదు ఇక్కడ గమనించేవాడిగా ఉండడం అంటే ఏంటి అంటే
సాక్షిగా ఉండు నువ్వు. జస్ట్ ఏం జరిగినా సాక్షిగా చూస్తూ ఉండు. సో సాక్షిగా ప్రతి దాన్ని నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు, ఇదే చెప్తారు. సో అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 3 రకాల ప్రజలు ఉన్నారు. దీని గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఇంకా క్లారిటీగా ఈ విషయం అర్థమవుతుంది అనమాట. సో ఆ 3 రకాల ప్రజలు ఎవరంటే చూడదగిన వస్తువులుగా తయారైపోయినటువంటి వాళ్ళు, అంటే ప్రదర్శకులు. ఈ ప్రదర్శకులు వీళ్ళు గాఢ అంధకారంలో ఉంటారు. తర్వాత ఆ చూపరులుగా తయారైనటువంటి వాళ్ళు, వీళ్ళు రెండవ కేటగిరీ వాళ్ళు. వీళ్ళు చూపరులుగా ఉంటారు, చూసే వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు కొద్దిగా మొదటి కేటగిరీ వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం బెటర్. మూడవ కేటగిరీ వాళ్ళు గమనించే వాళ్ళు, గమనించేవారుగా అయినటువంటి వాళ్ళు. సో ఈ మూడింటిని మనం క్లియర్ గా అర్థం చేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు మనము గమనించబడేవారు, గమనించ గమనించబడేవారుగా అయినప్పుడు ఒక వస్తువుగా తయారవుతాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడిని తీసుకోండి, లేదా ఒక నటుడిని తీసుకోండి. వీళ్ళు ఎంతసేపు ఇతరులను మెప్పించడానికి జీవిస్తూ ఉంటారు. అంటే ఆ నేను అందంగా కనిపించాలి, నేను బాగా కనిపించాలి, నేను ఆ, ప్రజలను ఆకర్షించాలంటే ఏం చెయ్యాలి, ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే ఏం చెయ్యాలి, ఇట్లే ఉంటాయి వీళ్ళ ఆలోచనలన్నీ కూడా. సో ఇంకా బాగా కనిపించాలి, ఇంకా బాగా కనిపించాలంటే ఏం చెయ్యాలి, ఇంకా మంచిగా ఎలా కనిపించాలి, ఇంకా అందంగా ఎలా కనిపించాలి, ఇలానే ఉంటాయి. అందుకని వీళ్ళు పైకి ముసుగు వేసుకొని జీవిస్తూ ఉంటారు. ఇది ఒక ముసుగు మళ్ళీ. అంటే ఎంతసేపు వాళ్ళని మోసం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు, లోపల మాత్రం కుళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చెయ్యాలనుకున్నా కూడా ఓపెన్ గా చేయలేరు, పబ్లిక్ గా చేయలేరు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల ముందు అలా ఉండకూడదు కదా. వీళ్ళకి ఏదో చెయ్యాలని ఉన్నా కూడా చెయ్యలేరు, వాళ్ళకి కావలసినట్టు కూడా వాళ్ళు జీవించలేరు. అంటే వాళ్ళని మోసం చేసుకుంటూ జీవిస్తుంటారనమాట. ఒక పెద్ద ముసుగు, ఇదొకటి మళ్ళీ ఇంకో పెద్ద ముసుగు. బాహ్యంగా ఏదో ప్రదర్శన ఇస్తూ ఉంటారు, లోపల మాత్రం కుళ్ళిపోతూ జీవిస్తుంటారు. ఇంకా రెండవ రకం వాళ్ళు చూపరులుగా తయారైనటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు వీళ్ళు విస్తారమైన సమూహం వీళ్ళది. సో ఇప్పుడు మొదటి రకం వాళ్ళు ప్రదర్శకులుగా ఉంటారు, అంటే చూడబడే వాళ్ళుగా ఉంటారు, ప్రదర్శకులు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు గమనించే వాళ్ళు, చూసే వాళ్ళు లేనప్పుడు వీళ్ళకి ఏం విలువ ఉంటుంది. సో అందుకని వీళ్ళు రెండవ కేటగిరీ వాళ్ళు. వీళ్ళు చాలా పెద్ద సమూహం, వీళ్ళది చూసేవాళ్ళు. ఏం జరిగినా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు స్పీచ్ ఇస్తున్నారనుకోండి, అక్కడ జనాలు చూసే వాళ్ళు ఎవ్వరు లేరనుకోండి, అక్కడ ఏమైనా అర్థం ఉందా? చూసి ఎవరైనా పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇంకా అతను ఒకడే నిల్చుకొని మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎవరితో మాట్లాడతాడు? పిచ్చోడు అనుకుంటారు చూస్తే. సో చూసే వాళ్ళ గుంపు ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కేవలం అన్ని చూస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు, వీళ్ళు చూస్తూ ఉంటారు. సినిమాకి వెళ్తారు, చూస్తూ ఉంటారు. ఒక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది, సర్కస్ జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. వీళ్ళేం డాన్స్ చేయరు, వీళ్ళేం ప్రదర్శన ఇవ్వరు, జస్ట్ చూస్తూ ఉంటారు. లేదా ఎవరో పాటలు పాడుతూ ఉంటారు, జస్ట్ వీళ్ళు చూస్తూ ఉంటారు. సో అట్లా చూసే వాళ్ళ సమూహం పెద్దదిగా ఉంటుందన్నమాట. వీళ్ళు ప్రతిదీ చూస్తూ పోతారు, టీవీ చూస్తూ ఉంటారు, గంటలు గంటలు చూస్తూనే ఉంటారు. సో ఒక కుస్తీ పోటీ జరుగుతుంది, అది చూస్తారు. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉందనుకోండి, స్టేడియంలో ఎవ్వర్లా చూసేవాళ్ళు. ఆ క్రికెట్ కు ఏమైనా రసం ఉంటుందా? నిస్సారంగా ఉంటుంది అది. సో చూసేవాళ్ళు ఉన్నప్పుడే అది కొంచెం చూడడానికి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, అవునా కదా? సో వీళ్ళది విస్తారమైన సమూహం, ఎక్కువ మంది చూసే వాళ్ళుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు.
వాళ్ళు ఏం చేయరు, కేవలం చూస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, గుర్ర పందాలు జరుగుతాయి, అది కూడా చూడడానికి గుంపులు గుంపులుగా జనాలు వెళ్తాం. కానీ ఈ ఆట ప్రజలు పరిగెడుతూ ఉంటారు, ఏ గుర్రమైనా వచ్చి చూస్తుందా? పరుగు పందాలు, మనుషులు మధ్య పరుగు పందాలు జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవి జరిగినప్పుడు ఏ గుర్రమైనా వస్తుందా చూడడానికి? అంటే మనము, మానవుడు చూడండి, జస్ట్ చూస్తూ ఉండిపోతున్నాడు కానీ తనను తాను మర్చిపోతున్నాడు. తనలో ఒక గమనించేవాడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతున్నాడు. మర్చిపోయి చూపరులుగా ఉండిపోతున్నాం, చూస్తూ ఉండిపోతున్నాం, ప్రతి దాన్ని అలా చూస్తూ ఉండిపోతున్నాం. సో ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే జస్ట్ మనలో ఒక గమనించేవాడు ఉన్నాడు, మనలో ఉన్నటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలంటే మనలో ఆ గమనించేవాడిని పట్టుకోవాలి. సో ఆ ద్రష్టగా ఉన్నటువంటి వాడిని పట్టుకోవాలి. సో మన యొక్క సహజ స్వభావం ఏంటి? ఒక ద్రష్టగా ఉండడం, గమనించేవాడిగా ఉండడమే మన యొక్క సహజ స్వభావం అని అష్టావక్రుడు చెప్తాడు. ఒక ప్రదర్శకుడిగానో ఒక చూసేవాడిగా ఉండడం కాదు, ఇది ఒక పెద్ద ముసుగు, ఈ ముసుగును తొలగించండి అని చెప్తారు. సో చూసేవాడంటే ఎంతసేపు ఇతరుల్ని చూస్తూ ఉంటాడు, ఇతరులపైనే కళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా క్లీన్ గా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక ఏదో ఒక క్లాస్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నా గురించి కాదు ఫ్రెండ్స్, నేను చెప్పట్లేదు, నాకు ఏ భావన లేదు. ఒక క్లాస్ జరుగుతుంది, వేరే ఎవరో మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తూ ఉంటారు, మనం అందరం కలిసి వింటూ ఉంటాం. సో ఇక్కడ ఆ మాస్టర్ ఏం చెప్తున్నారు, మన దృష్టి మొత్తం ఆ మాస్టర్ మీదే పెట్టి వింటూ ఉంటాం. మన ధ్యాస అంతా ఎక్కడుంది ఇప్పుడు? మన ధ్యాస మొత్తం అక్కడే ఉంది, ఆ వక్త మీదే ఉంది, దృష్టి మొత్తం అక్కడే పెట్టేశాం. కానీ అంటే చూపరులుగా ఉండిపోతున్నాం, గమనించేవాడిగా ఉండడం లేదు, మనం చూస్తూ ఉండిపోతున్నాం, మన దృష్టి అక్కడ పెట్టేశాం. కానీ ఇక్కడ మన లోపల వినేవాడు ఒకడున్నాడు. ఎవరు వింటున్నారు? మన దృష్టిని మన దృష్టి ఎప్పుడు వినేవాడి మీద ఉండాలి. అక్కడ మన వింటూ అక్కడ చూస్తూ ఉండాలి, ప్లస్ మన లోపల చూసేవాడు ఒకడు ఉన్నాడు, అతని వైపు మన దృష్టి ఉండాలి. రెండు వైపులా ఉండాలి దృష్టి ఎప్పుడూ కూడా. చూడండి, మనం ఎదుటి వాళ్ళ పైన దృష్టి పెడుతున్నాము అంటే ఇక్కడ మనల్ని మనం మర్చిపోతున్నాం. సో ఒక గమనించేవాడిగా ఉండడం అంటే అక్కడ వస్తువులన్నీ మాయమైపోతున్నాయి, మన లోపల మనం గమనించుకుంటున్నాం, మన లోపల గమనించేవాడు ఒకడు ఉన్నాడు. ఆ గమనించే వాడి పైన మనము దృష్టి పెట్టాలి, ఆ గమనించే వాడిని పట్టుకోవాలి మనం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి గమనించేవాడిని, ఇప్పుడు ఏదో మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతుంది, చూస్తున్నాం, వింటున్నాం. అక్కడ చూడండి, మీ లోపల ఎవరు వింటున్నారు ఇదంతా, ఆ వింటున్నటువంటి వాడిని పట్టుకోండి. అంటే మన దృష్టి రెండు వైపులా ఉండాలి, ఆ అవేర్నెస్ మనకు ఉండాలి. చూస్తున్నామంటే చూపరులుగా ఉండిపోకండి, మీలో ఒక గమనించేవాడు ఒకడు ఉన్నాడు, అది తెలుసుకోండి. అది తెలుసుకున్నప్పుడే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడే మీరు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు, సత్యాన్ని అనుభూతి చెందగలుగుతారు. అప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాము అని ఎంత అద్భుతంగా అష్టావక్రుడు జనక మహారాజుకి ఇవన్నీ ఎన్ని ముసుగులు వేసుకున్నా ఇవన్నీ తొలగించు అని చెప్పి అద్భుతమైనటువంటి బోధ చేస్తారన్నమాట. ఇంకా మనకు తెలియకుండానే ఇప్పుడు మనలో భయాలు కూడా ఉంటాయి, తెలియకుండా. ఇప్పుడు ఒకవేళ మనలో భయం వేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మనలో ఉన్నటువంటి భయాన్ని మనం భయపడడం కాకుండా అందరినీ భయప్రాంతుల్ని చేసేస్తూ ఉంటాం. అంటే మనకున్నటువంటి ఆ భయాలు, ఆ ఆందోళనలు, ఈ ఆలోచనలన్నీ అందరి మీద రుద్దేస్తూ ఉంటాం. దీనికి
ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటి అంటే, ఎందుకంటే చిన్న చిన్న కథల ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ గా వింటాం. సో ఒక రాజు దగ్గర ఒక కుక్క ఉంటుందంట. రాజు కాబట్టి ఆ ఒక అద్దాల మహల్ కట్టించుంటాడనమాట. రాజ సౌధం అద్దాలతో ఒక బిల్డింగ్ అంతా కూడా అద్దాల మహల్ కట్టించుంటాడనమాట. సో లోపలంతా కూడా అద్దాలతో అద్దాలతోనే నింపబడి ఉంటుంది. ఒక అద్దము, తర్వాత దాని పక్కలో ఇంకో అద్దము, దాని పక్కన ఇంకో అద్దం, అట్లా చుట్టూరా అద్దాలే. తర్వాత పైనంతా అద్దాలు, కిందంతా అద్దాలు, అట్లా అద్దాల మహల్ ఒకటి నిర్మించుంటాడు. సో అనుకోకుండా ఆ బిల్డింగ్ లోకి ఒక కుక్క ప్రవేశిస్తుంది అనమాట, అద్దాల మహల్లోకి. రాత్రి పొరపాటుగా అది లోపలికి వెళ్ళిండేది గమనించుకోరు, తలుపులు వేసేస్తారు. ఇంకా కుక్క అక్కడ లోపలే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. సో ఇంకా లోపలే ఉండిపోవాల్సి వస్తుందా లోపలికి. అక్కడ చూస్తే ఉండేది ఇది ఒక్క కుక్కే, కానీ చుట్టూరా అద్దాలు ఉండడం వల్ల ఎటు చూసినా అక్కడ ఎన్నో కుక్కలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. దానికి ఉన్నది అది ఒక్కటే. సో అట్లా ఎక్కడ చూసినా కుక్కలే. అన్ని అద్దాల్లో ఒక్కొక్క అద్దంలో ఓ కుక్క, చుట్టూరా కుక్కలే, పైన కుక్కలే, మొత్తం అంతా కుక్కలే కనిపిస్తూ ఉంటాయి. దీనికి పిచ్చెక్కిపోతుంది, భయం వేస్తుంది. లాస్ట్కి ఏం చెయ్యాలో దిక్కు తెలీదు, బయటకు వెళ్దామంటే దారి లేదు. సో ఇంకా అంతా అద్దాలే, ఎక్కడ చూసినా కుక్కలే. దానికి పిచ్చెక్కిపోయి అరుస్తుంది అనమాట, అరచడం మొదలు పెడుతుంది, అరుస్తుంది. ఆ ఇది అరవగానే అక్కడ అద్దాల్లో ఉన్న కుక్కలన్నీ అరుస్తూ ఉంటాయి. ఉన్నది ఒక కుక్కే, కానీ అన్ని కుక్కలు అరుస్తూ ఉంటాయి. దీనికి పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. అర్చి 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 ఆ భయంతో బాధతో దిక్కు తెలియకుండా పిచ్చి పట్టిపోతుంది. దాని అరుపులే అదే రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి దానికి దిక్కు తెలియకుండా పిచ్చి ఎక్కిపోయి అర్చి 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 లాస్ట్ కి అద్దాల మీద పడుతుంది, దాంట్ల మీద పడుతుంది. ఆ సో లాస్ట్ కి అది చచ్చిపోతుంది అన్నమాట. రక్తమంతా గారిపోయి ఉంటుంది. అంటే అదే స్థితిలో మీరు కూడా జీవిస్తున్నారు అని చెప్తారు. నిజంగా అంత గందరగోళమైన మనసుతో మనం జీవిస్తున్నాం. ఉన్నది నేనొక్కటే, వాస్తవానికి నేనొక్కటే ఉన్నాను, కానీ మన చుట్టూరా అందరూ కనిపించవచ్చు. ఉన్నది నేనొక్కటే, మన అంతరంగంలో నేనొక్కడిగానే ఉన్నాను. సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆత్మని నేనొక్కడే ఉన్నాను, అక్కడ ఎవ్వరు లేరు. పైన నా చుట్టూరా నా అనుకునే వాళ్ళందరూ నాకు ఉండొచ్చు, నా ఫ్రెండ్స్, నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నా ఆస్తి అన్నీ ఉండొచ్చు బయటకి, కానీ అంతరంగంలో నేను ఒక్కడనే ఉన్నాను. అక్కడ ఎవ్వరూ లేరు, నేను ఒక్కటే ఉన్నాను. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తారు. సో ఆ ఆ ఒక్కడిని తెలుసుకోవాలంటే ఈ ముసుగులన్నీ మనం తొలగించాలి, గమనించేవాడుగా అవ్వాలి. చూసేవాడుగా, ఏదో ప్రదర్శకుడుగా కాకుండా, ప్లస్ చూపరులుగా కాకుండా గమనించేవాడుగా అవ్వాలి. ఈ గమనించేవాడుగా అవ్వనంత వరకు మనల్ని మనం తెలుసుకొని మనసు గందరగోళంతో జీవిస్తూ ఉంటుంది. అబ్బా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇంతమంది ఉన్నారు. సో ఇలాంటి ఫీలింగ్స్, ఇట్లాంటి ఇమోషన్స్ మనలో ఎన్నో ఉంటాయి. సో కాబట్టి నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు భ్రమ పడుతున్నావు, ఇంతమంది ఉన్నారు నీ చుట్టూరని నువ్వు భ్రమ పడుతున్నావు, కానీ నీ అంతరంగంలో నువ్వు ఒక్కడివే ఉన్నావు, సాక్షిభూతుడుగా ఉన్నావు. నీ వాస్తవ స్థితి ఇదే. సో నీలో ఉన్నటువంటి ఆ గమనించే వాడిని పట్టుకో. నీలో ఉన్నటువంటి గమనించే వాడిని పట్టుకున్నప్పుడే నువ్వేంటో నీకు అర్థమవుతుంది. అప్పుడే నువ్వు విముక్తిని పొందుతావు, అప్పుడే నువ్వు నిస్సంగత్వాన్ని పొందుతావు, అప్పుడే నువ్వు ప్రజ్ఞను సిద్ధించుకుంటావు అని అష్టావక్రుడు అద్భుతమైన బోధ చేస్తారు. సో ఎన్నో ముసుగులు, మనం ఒక్కటి కాదు, మనకు తెలియకుండా మనము ఆనందం ఆనందం
అనేది విషయాల్లో ఉంది అని బయట ఎక్కడో వెతుకుతున్నాం. నిజంగా కానీ ఆనందం అనే విషయాల్లో ఎక్కడ ఎంత వెతికినా దొరకదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మనల్లో ఆ ఆనందం ఎక్కడుందంటే మన అంతరంగంలో ఉంది. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందాలంటే, ఆ శాశ్వత ఆనందాన్ని మనం పొందాలంటే మన లోపలికి మనం ప్రయాణించాలి. మన లోపలికి మనం ప్రయాణించకుండా బాహ్యంగా మనం ఆనందాన్ని మనం పొందలేం. చూడండి, మనం బయట అన్వేషిస్తున్నాం. ఎక్కడ అన్వేషించాలి? మన లోపల మనం అన్వేషించాలి. అన్వేషణ అనే పదానికి నిజంగా బుద్ధుడిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు మనం. బుద్ధుడు అన్వేషించినట్టుగా మరెవరూ అన్వేషించలేదంట. బుద్ధ భగవానుడు ఆయన సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారి ఆ రాజ్యాన్ని అలా చూసొద్దామని బయటకు వెళ్ళినప్పుడు ఒక ముసలితనాన్ని, ఒక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని, ఒక అనారోగ్యాన్ని ఇవన్నీ చూస్తాడు. చూడగానే తన రథసారథిని అడుగుతాడనమాట, ఇవన్నీ నాకు కూడా వస్తాయా? ఇప్పుడు ఆయన చెప్తాడు, వాళ్ళ రథసారథి ఆయన ఫ్రెండ్ చన్నుడు చెప్తాడు, అవును అందరికీ వస్తాయి. అందరూ ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిన వాళ్ళమే. ముసలితనము అందరికీ వస్తుంది, రోగాలు అందరికీ వస్తాయి, చావు అందరికీ వస్తుంది. ఈ మాట చెప్పగానే అయిపోయింది. ఇంకా ప్రపంచం ఇంతే, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు అనేది ఇమ్మీడియట్ అర్థమైపోతుంది, అవగాహన చేసుకుంటాడు. అందుకని మనస్సు నుంచి ప్రపంచాన్ని త్యజించేస్తాడు. ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు, ఇక్కడ చూడడానికి ఏమీ లేదు, ఇంతే నిస్సారమైంది. సో అందుకని ఆయన అన్వేషణను విషయాల్లో లేదు అనేది, ప్రపంచంలో లేదు అనేది అర్థమైపోతుంది. ఆనందం అక్కడ లేదు, ఇంతే దుఃఖమే ఉంది అనేది ఇమ్మీడియట్ అర్థం చేసుకుంటాడు. అందుకని ప్రపంచాన్ని త్యజించేస్తాడు. ఇంకా అన్వేషణ ఎక్కడ మొదలు పెడతాడు? ఆధ్యాత్మికంగా అన్వేషణ మొదలు పెడతాడన్నమాట. అంటే ఒక్కొక్క ఇప్పుడు ఎవరైనా అక్కడ గురువు ఉన్నాడు వెళ్ళు అంటే చాలు, ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించి, నాకు దయచేసి మరి ఈ దుఃఖరాహిత్య స్థితికి మార్గం తెలుసుకోవాలి, ముక్తి మోక్షాన్ని ఎలా పొందాలి, దయచేసి నాకు మార్గాన్ని బోధించండి అని అడిగేవాడు అన్నమాట. సత్యం ఏంటి, సత్యాన్ని తెలుసుకోవాలి అని ప్రాధేయపడేవాడు. వాళ్ళు గురువులు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళకి తెలిసిందంతా చెప్పేవాళ్ళు. మరి బుద్ధుడు మరి ఆ గురువు ఏం చెప్పినా సరే ఖచ్చితంగా ప్రతిదీ శ్రద్ధతో పాటించేవాడు అనమాట. లాస్ట్ కి ఏమి పొందకపోతే ఇంకా లాస్ట్ గురువు దగ్గరికి పోయి అడిగేసేవాడు, నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను ఏమి పొందలేదే. ఆ గురువుకే భయం వేసేదంట. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్లు చెప్పినవి అందరూ పాటించే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? 100% ఎవరు పాటించారు కదా. సో వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా పొందలేదంటే నేను చెప్పిందంతా నువ్వు చెయ్యలేదు అని సాకు చూపించవచ్చు. నేను చెప్పింది నువ్వు చేసింటే కదా నువ్వు పొందడానికి అని మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, సాకులు చూపించడానికి అవకాశం ఉంటుంది. కానీ బుద్ధుడు అలా కాదు. వాళ్ళు ఏం చెప్తే ప్రతిదీ 100% పాటించేవాడు. అందుకని ఈ బుద్ధుడు వచ్చి అడగగానే వాళ్ళకి అసలు మాటలు వచ్చేది కాదు, భయం వేసేది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే. లాస్ట్ కోపగించుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకా నాకు కూడా తెలీదు, నాకు తెలిసిందంతా నీకు నేర్పించాను, ఇంకా వెళ్ళి ఇంకో గురువుని వెతుక్కోపో అని చెప్పి పంపించేసేవాడు. ఇంకెవరైనా వచ్చి అక్కడ గురువు ఉన్నారు చూడు వెళ్ళు అని చెప్తే అక్కడికి వెళ్ళేవాడు. వెళ్ళి ఆ గురువుని కలిసి మళ్ళీ ఆయనకి నమస్కరించి ఆయన దగ్గర మరి వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఆయన దగ్గర విద్యలు నేర్చుకునేవాళ్ళు, వాళ్ళు చెప్పిన సాధనలన్నీ చేసేవాళ్ళు. అట్లా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు అన్వేషణ చేస్తాడు. అట్లా ఎంతో మంది గురువుల్ని కలుస్తారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. అంటే ఆయన అన్వేషణ అనేది చూడండి, ఆయన అన్వేషించినట్టు ఎవరు అన్వేషించరేమో.
అసలు ఆ, ఎవరు లేరేమో కూడా. సో అంటే ప్రపంచం నిస్సారమైంది అని అది అర్థమైపోయింది, వదిలేశాడు. ఇప్పుడు వెతుకులాట ఎక్కడ మొదలు పెట్టాడో ఆధ్యాత్మికం వైపు వెతుకుతున్నాడు. సో 500 మంది గురువులను కలుస్తాడు, 6 సంవత్సరాలు వెతుకుతాడు. వెతికి 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 లాస్ట్ కు ఏమీ లేదు అనేది అర్థమైపోతుంది అనమాట. ఏమీ లేదు, ఇంకా వెతకడానికి ఏమీ లేదు ఆయనకి. నేను ఇన్ని సాధనలు చేస్తున్నాను అయినా నాకు సత్యం దొరకట్లేదే, సత్యాన్ని తెలుసుకోలేకున్నానే, నేను ఇంత సాధన చేస్తున్నాను కదా అని వెతుకులాటలో వెతకడం వెతకడం వెతికి అన్వేషించి 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 అది కూడా వదిలేశాడు. ఇంకా నేను అనే భావం పూర్తిగా వెళ్ళిపోయింది ఆయనలో. ఏముంది వెతకడానికి, ఇంకా చెయ్యడానికి ఏముంది, అన్ని చేసేసాడు. ప్రాపంచికం నిస్సారమైంది అని తెలుసుకున్నాడు. అక్కడ నేను అనే భావం ఎప్పుడో వెళ్ళిపోయింది ఆయనకి. ఇంకా ఇక్కడ సాధనలన్నీ చేస్తున్నాడు. ఇంకా లాస్ట్ కి ఏమీ లేదు చేయడానికి. ఇంకా నేను అనేది కంప్లీట్ గా జీరో అయిపోయింది. నేను కర్తను కాదు, నేను అనేది కంప్లీట్ గా తొలగిపోయింది ఆయనకి. ఇంకా నేనేమి చెయ్యలేను, ఇంక ఇంతే, ఇంకా ఏమీ లేదు చేయడానికి. నేను లేదు అనేది తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకొని కంప్లీట్ అన్ని వదిలేశాడో, నేను అనే భావం కంప్లీట్ గా తొలగిపోయిందో, నేను చేస్తున్నాను అనేది అనే భావాలు సూక్ష్మంగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మన లోపల. ఇవన్నీ ముసుగులు తొలగిపోవాలి. అన్ని ఎప్పుడైతే ఆ నేను అనేది కంప్లీట్ గా తొలగిపోయిందో ఆ రాత్రి నిజమైన విశ్రాంతిని అనుభూతి చెందుతాడు. అష్టావక్రుడు అదే చెప్తాడు, ఆత్మలో విశ్రాంతిని నువ్వు పొందాలి. ఆత్మలో విశ్రాంతి అంటారు అష్టావక్రుడు. ఆత్మలో విశ్రాంతి అదే అంటే ఇదే నిజమైన విశ్రాంతి. ఏమీ లేదు అనేది అర్థమైపోయింది, నేను అనేది లేదు. అప్పుడు ఆయన అలా నిద్రపోతాడన్నమాట. రాత్రంతా అలా పడుకొనేస్తాడు. ఇంకా ఏమీ లేదు, నేను లేదని అర్థమైపోయి అలా పడుకొని పోతాడు ఆ చెట్టు కింద. తర్వాత ఉదయం నిద్ర లేచేటప్పటికి అందరూ మేల్కొన్నట్టుగానే మేల్కొంటాడు, కానీ లేచేటప్పటికి ఆయన జాగృతుడవుతాడు. నిజంగా ఆయన ఎన్నో శతాబ్దాలుగా మూసుకుని ఉన్నటువంటి ఆ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఆయన ఒక్కసారిగా బుద్ధత్వ స్థితిని ప్రాప్తించుకుంటాడు, జాగృతమవుతాడు. అంటే మనం వెతకడం ఉన్నంత వరకు, అంటే అక్కడ నేను అనే భావం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను వెతుకుతున్న అన్వేషణ కొనసాగుతున్నంత వరకు నేను అనేది మనలో ఉంటుంది. సో అంటే అక్కడ నేను అనే భావం మనలో తొలగిపోవాలి. పెద్ద పెద్ద ముసుగులు, ఈ ముసుగులు అన్నీ తొలగిపోవాలి. నేను అనే ముసుగు వేసుకున్నా, నేను ఇంత సాధన చేస్తున్నా, నేను ఇన్ని సేవలు చేస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, నేను కష్టపడి ఇన్ని చేసి పెడితే నువ్వు ఈ మాట అంటావే. నేను అనేది ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నామో చూడండి. చిన్న చిన్న వాటికి కూడా రియాక్ట్ అవుతూ ఉన్నా మరి ఇంకా నన్ను నేను ఎలా తెలుసుకోగలుగుతాను? అంటే ఆ చిన్న ఒక మాట కూడా పడనంత అహంకారం మనలో ఉంది. నేను అనేది ఇంత గట్టిగా పట్టుకొని ఉన్నా, ఇంకా మనలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? కానీ మనకు సూక్ష్మంగా నేను విముక్తిని పొందాలి, నేను కూడా మోక్షాన్ని పొందాలి, ఆనందాన్ని నేను కూడా అనుభవించాలి, ఆనంద స్థితిలో జీవించాలి, పరమానంద స్థితిలో జీవించాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలి. సూక్ష్మంగా ప్రతి ఒక్కరిలో ఈ భావాలు ఉంటాయి. తెలియకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం ఆనందాన్ని విషయాల ద్వారా ఆనందాన్ని వెతుకుతున్నాం. అది ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనుకుంటున్నా, కానీ అవన్నీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు అనేది అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైనప్పుడు వెతుకులాట దైవత్వంలో జరుగుతుంది. ఇక్కడ కూడా మళ్ళా నేను అనేది ఉంటుంది. స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత కూడా సూక్ష్మంగా నేను నాది అనే భావాలు ఉంటాయి. నేనేంటి, నేను ఒక గొప్ప మాస్టర్, నేను ఇన్నేళ్లుగా నేను ధ్యానం చేస్తున్నా, నేను ఇన్ని పుస్తకాలు చదివా, నాకు ఇంత జ్ఞానం తెలుసు, నీకేం తెలుసు? మళ్ళా నేను అనేది వచ్చేస్తుంది. నేను ఇంత సాధన చేస్తున్నా, గంటలు గంటలు ధ్యానం చేస్తాను. సో ఈ నేను అనేది మనలో ఉన్నంత వరకు మనల్ని మనం ఎప్పటికీ మనం తెలుసుకోలేం.
నేను కర్తను కాదు అనేది తెలుసుకోవాలి అని అష్టావక్రుడు చెప్తాడనమాట. సో బుద్ధుడి విషయంలో కూడా ఇదే కదా వాస్తవం అయింది. నేను అనేది ఇంకా అంతా చూసి చూసి వెతికి 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 ఏమీ లేదు, ఇంక చేయడానికి ఏమీ లేదు, ఇంకా నేను లేదు అనేది అర్థమైపోయింది. అన్ని చేసేసాడు, ఎందుకంటే చెయ్యంది లేదు, అన్ని చేసి అన్ని సాధనలు చేశాడు. చేసి చేసి ఇంకేమీ లేదు, నేను లేని ఇంకా అనేది అర్థమైపోయింది. వాస్తవానికి అలా ఉండిపోయాడు అనమాట. సో ఎప్పుడైతే ఆ రాత్రికి రాత్రి ఆయన ఎన్లైటైన్మెంట్ ఎన్లైటైన్మెంట్ స్థితిని పొందుతాడు, జాగృత స్థితిని పొందుతాడు, జాగృతం అవుతాడు, బుద్ధత్వ స్థితిని ప్రాప్తించుకుంటాడు. సో ఇక్కడ నేను కర్తను కాను అని మనము ఆ భావాన్ని మనలో ఎక్కడెక్కడ తలెత్తుతూ ఉంది అని అవేర్నెస్ తో గమనిస్తూ మనం దాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇదే కదా భగవద్గీత కూడా ఇదే బోధిస్తుంది, నిష్కామ కర్మల్ని ఆచరించు. సో నేను చేస్తున్నానని కాకుండా నిష్కామంగా నువ్వు కర్మలు చేయి, నువ్వు ఏమి ఆశించకుండా చేయి, ఏ కోరికలు లేకుండా నువ్వు కర్మలను చెయ్యి. సో అంటే మనం ఎప్పుడైతే నిష్కామ కర్మలు కర్మలు చేయడం తప్పదు, ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఉదయం లేచినప్పటి నుంచి మనం కర్మలు చేస్తూనే ఉంటాం, కానీ చేసే కర్మలను కూడా యోగంగా మలుచుకుందాం. నిష్కామ కర్మలు చేస్తూ ఉంటే ఆ చేసే కర్మలకు ధ్యానాన్ని జోడించినప్పుడు అది ఒక కర్మ యోగం అవుతుంది, ధ్యానం జోడించబడినటువంటి కర్మ అవుతుంది. ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఏ కోరికలు ఉండవు, ఏ ఆసక్తి ఉండదు, జస్ట్ సాక్షిగా చేస్తూ ఉంటాం. ఈ పని ఉంది అది చేస్తాం, అదైపోయిందా నెక్స్ట్ ఇంకొక పని చేస్తూ ఉంటాం. ఎంత అద్భుతం చూడండి, వినడానికి ఎంత హాయిగా అనిపిస్తుంది. ఈ విధంగా మనం నడుచుకున్నప్పుడు మనసు ఎంత హాయిగా ఉంటుంది, మనస్సు ఎంత రిలాక్సింగ్ గా, ఎంత విశ్రాంతంగా ఉంటుంది, ఎంత నిశ్చలంగా ఉంటుంది, ఎంత నెమ్మదిగా ఉంటుంది. ఏ అలజడి ఉండదు, ఏ ఆందోళన ఉండదు, ఏ కోరిక ఉండదు. ఇది కావాలి అని లేదు, ఇది వద్దు అని లేదు. ఏది వచ్చినా ఓకే, ఏది రాకున్నా ఓకే. ఇంకా అక్కడ కోరికలు ఉండవు, ఇలానే ఉండాలి, నాకు ఇది రాకూడదు, ఇదే రావాలి, ఇలానే ఉండాలి, ఇది ఇది వద్దు, ఏముండవు. ఏది వచ్చినా ఓకే, ప్రతి దాన్ని గమనిస్తూ ఉండాలి, ప్రతి దానికి సాక్షిగా ఉండాలి. నేను నేను అనేది ఎక్కడెక్కడ తలెత్తుతుందో అవేర్నెస్ తో గమనించుకుంటున్నప్పుడు దాని నుంచి మనం దాన్ని తొలగించుకోగలుగుతాం, దాని నుంచి బయట పడగలుగుతాం. సో అవేర్నెస్ తో గమనించాలి ఫ్రెండ్స్. సో ఆ అవేర్నెస్ మనలో డెవలప్ అవ్వాలంటే మన లోపలికి మనం ప్రయాణించాలి, ధ్యానం చేయాలి. అంటే ధ్యానం కూడా అవేర్నెస్ గా ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం కాదు ఫ్రెండ్స్, ధ్యానం జరగాలి. అంటే సాధన చేస్తూ 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 కళ్ళు మూసిన ధ్యానమే, కళ్ళు తీసిన ధ్యానమే. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. సో కళ్ళు తీసిన అదే స్థితిలో ఉండడం అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే నిష్కామ కర్మలు, ఏ ఆసక్తి ఏ కోరికలు లేకుండా కర్మలు చేసినప్పుడు అదే నిష్కామ కర్మ అవుతుంది. అక్కడ ఏ ఆలోచనలు వస్తాయి, ఏదో కావాలి అన్నప్పుడే లోపల ఆలోచనలు ఉంటాయి. నాకేమీ అక్కర్లేదు, నాకు ఏది వద్దు, భగవంతుడు ఏది ఇచ్చినాడు దాంతో సంతృప్తిగా ఉంటారు. సో ఆ సంతృప్తిని మనలో డెవలప్ చేసుకోవాలి. ఈ సంతృప్తి అనే అమృతాన్ని పానం చెయ్యి. అంటే భగవంతుడు నీకేమిచ్చాడో ఫస్ట్ చూసుకో, నీకు ఇచ్చిన దాంతో ఫస్ట్ సంతృప్తిగా ఉండు. మనం ఏం చేస్తాం, కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కంపేర్ చేసుకున్నప్పుడు మనసు గందరగోళం అవుతుంది, అసంతృప్తితోనే ఉంటాం. సంతృప్తి ఎప్పటికీ మనం పొందలేం. చేసే ప్రయత్నాలు చేయొచ్చు, సంపాదన చేయొద్దు అని కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనము మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు ఈ మాటని. ప్రయత్నాలు అక్కడ చేస్తాం, బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు, సంపాదన ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. బట్ కోరిక లేకుండా ఏం చెయ్యాలో సాక్షిగా చేస్తాం. దాన్ని కూడా ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఏ ఆలోచనలు లేకుండా చేద్దాం. ఆలోచనలకు కూడా ధ్యానాన్ని జోడించాలి. ధ్యానాన్ని జోడించినప్పుడు అది జ్ఞానయోగం అవుతుంది. సో అంటే ఆలోచనలు జస్ట్ ఎంత అవసరమో అంతే ఆలోచించాలి,
ఎప్పుడు అవసరమో అప్పుడే ఆలోచించాలి. అది కూడా ఎరుకతో ఆలోచించాలి. ఆలోచనలో కూడా ధ్యానాన్ని జోడించాలి. అంటే అనుక్షణం మెడిటేటివ్నెస్ మనలో డెవలప్ అవ్వాలి. అంటే ధ్యానం చేయడం కాదు, ధ్యానం జరగాలి అంటారు. కళ్ళు మూసిన ధ్యానం, కళ్ళు తెరిచిన ధ్యానం. ఎప్పుడు మనస్సులో ఏమీ లేని స్థితి, ఆలోచన రహిత స్థితి, ఇదే ధ్యాన స్థితి అంటే. ఆ స్థితిలో కళ్ళు తీసిన అదే స్థితిలో ఉండాలి, కళ్ళు మూసిన అదే స్థితి. ఈ ధ్యానం సాధన ఎందుకంటే ఆలోచన రహిత స్థితిలో ఎప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే జీవించడం, కళ్ళు తీసిన అదే స్థితి, ఆ స్థితి రావడం కోసమే ఈ సాధనలు మనం చేస్తున్నాం. సో ఇది మనం డెవలప్ చేసుకోవాలి. సో కాబట్టి మన లోపల ఆ కోరికలు, నాకు ఇది కావాలి, అది కావాలి, నేను, నాది, ఈ ముసుగులు ఇవన్నీ ఉన్నంత వరకు, ఈ నేను అనే పెద్ద ముసుగు, ఈ మనసు అనే ముసుగు ఉన్నంత వరకు మనం ఎప్పటికీ మనల్ని మనం తెలుసుకోలేం ఫ్రెండ్స్. మన లోతుల్లోకి, మన అంతరంగం యొక్క లోతుల్లోకి మనం వెళ్ళలేం. మన యొక్క అంతరంగం యొక్క లోతుల్లో ఉన్నటువంటి ఆత్మని మనం ఎప్పుడూ దర్శించుకోలేం. ఆ వాస్తవాన్ని ఎప్పటికీ మనం తెలుసుకోలేం. కాబట్టి ఈ ముసుగులన్నీ తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడే నిజమైన జీవితాన్ని మనం జీవించగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోయిందేమో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరికీ.